హాయ్ హలో అండి. ఇప్పుడు టేస్టీగా స్పైసీగా ఉండే కారం రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ ఓ మిక్సర్ తీసుకొని అందులో వెల్లుల్లి, కారపొడి వేసుకోవాలి. మాకు స్పైసీ ఎంత కావాలో అంత వేసుకుంటున్నాను. కొంతమంది ఎక్కువ తక్కువ తింటారు కాబట్టి దానికి సరిపడా వేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుందాం. కడాయి కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో కొంచెం ఆవాలు వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగాలి. ఆవాలు చుట్టుపట్లాడేంత వరకు ఉండాలి. అవి వేగాక అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి 2 వేసేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే కొంచెం మాడుతుంది అన్నమాట. ఇలా వేగుతున్నప్పుడు ఇది వేయాక కొంచెం రెడ్ చిల్లీ, కరివేపాకు ఇవి వేసుకొని కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి. ఓ 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న వెల్లుల్లి కారం వేసుకోవాలి. వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట. ఇది కొంచెం ముద్దలాగా ఉంటుంది కదా, వెల్లుల్లి వేసాం కాబట్టి ఇది మొత్తం పట్టేసేలాగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా వేపుకోవాలి. ఇది మొత్తం వేగాక మనం రైస్ వేసుకోవాలి. ఈ రైస్ వేసుకున్న తర్వాత దీంట్లో దీన్ని ఒకసారి కలుపుకొని ఇందులో మనకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ కారపొడి మొత్తం మా తాలింపు మొత్తం ఈ రైస్కి మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. అందరికి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేశాను. సపోర్ట్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోకుండా. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, స్పైసీగా ఉంటుంది. కోల్డ్ అలా ఉంటుంది అప్పుడు నోడి స్పైసీగా వెళ్తుంది అనిపించినప్పుడు ఇది చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి అయితే నెయ్యి వేసి పెట్టచ్చు, చాలా బాగుంటుంది, చాలా బాగా తింటారు. 2 మినిట్స్ మూత పెట్టేసి ఇలా ఆన్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా టేస్టీగా ఉన్న కారం రైస్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.